యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి నమస్సుమాంజలి. మాకు ఈ ప్రదర్శన అవకాశాన్ని కల్పించినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం అధ్యక్షుల వారికి, కార్యదర్శి గారికి, తదితర కార్యనిర్వాహక సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా నాటికకు సంగీతం అందిస్తున్న వారు పి లీలామోహన్, ఆహార్యం కె నాగేశ్వరరావు, రంగాలంకరణ లైటింగ్ ఫణీంద్ర. ధరణి ఇక్కడ కార్ రిపేర్ వచ్చిందమ్మా, క్యాబ్ బుక్ చేశాను, అది వస్తుందో రాదో తెలీదు. సరే నేను ఏదో చూసుకుని వస్తాలే. అవునా, ఇప్పుడు ఎక్కడున్నారు? అది 27 మైల్ దగ్గర వెళ్ళే దారిలో హైవే ఉంది కదా. నువ్వెందుకమ్మా, నేను వచ్చేస్తాను అర్ధరాత్రి రాత్రి పూట. నువ్వెందుకు? సరే సరే. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి నాటిక 27వ మైలురాయి. ఇలా కిందకి వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. మా నాన్నగారు కారు చెడిపోయిందండి. ఎక్కడ? 27 మైళ్ళ దగ్గర. అప్పుడు టైం ఎంత అయి ఉంటుంది? 12. అంత అర్ధరాత్రి పూట మీ నాన్నగారు వస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తుంటారు? అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? జడ్జి గారి ఇంటికి పెళ్లికెళ్ళి వస్తున్నారు, దారిలో కారు చెడిపోయింది, క్యాబ్ నెంబర్ నాకు కాల్ చేస్తే నేను నా కారు తీసుకొని వెళ్ళాను. గుడ్. అంత అర్ధరాత్రి పూట నిర్మానుష్యమైన ప్రాంతానికి ఒంటరిగా మీరు కారు వేసుకుని వెళ్ళారంటే అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా తండ్రి పెంపకం అలాంటిది. కొన్ని ఇంకెవరినైనా పంపించలేకపోయారా? ఎవరిని? మీ వారిని. అతను నా దగ్గర లేడు, ఉన్నా వెళ్ళడు. ఎందుకని? అది ఇప్పుడు మీకు అంత అవసరమా?
చెప్పకూడదంత రహస్యమా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పాలి సార్? ఓకే ఓకే ఓకే, మీ ఇష్టం. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. నేను అక్కడికి నా కార్ తీసుకొని వెళ్ళాను. ఎక్కడికి? 27వ మైల్ దగ్గర. ఇందాక చెప్పాను కదా. ఓకే కానివ్వండి. నేను అక్కడికి చేరుకునేసరికి నాన్నగారు నా కోసం రోడ్డు మీద ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో ఒక బ్లాక్ హెల్మెట్ పెట్టుకొని బండి మీద చాలా స్పీడ్గా వచ్చాడు. నాన్నగారు అది అడిగాడు. ఆయన అలా చేయి చూపిస్తూ చెప్తుండగా వెంటనే కత్తి తీసుకున్నాడు. మై గాడ్, అప్పుడు మీరేం చేశారు? నేనేం చేస్తాను? నాన్నగారిని అలా చూసి నా నోట మాట రాదు, నా కాళ్ళు చేతులు ఆడలేదు. చివరికి అతి కష్టం మీద నాన్నగారిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. ఆ తర్వాత అతను ఎటువైపు వెళ్ళాడు? విజయనగరం వైపు. అతని వయసు ఎంత ఉంటుంది? 35 నుంచి 40 మధ్యలో. చాలు, వాడిని పట్టుకొని తీరుతాను. వాడిని ఉరికంబో ఎక్కిస్తాను. అదేలా? మా నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారుగా. అటెంప్ట్ మర్డర్ కేసులో ఉరికంబ మేళ ఎక్కిస్తారు సార్. మీరు లాయర్ గారి కూతురు కదా, మీకు లా తెలిసిపోయింది. ఏం లేదు మేడం, అలా అంటే మీరు ఆనందిస్తారని. అదే, మీరు ఆనందిస్తారని. అంత అక్కర్లేదు, పట్టుకుంటే చాలు. అలా కోపడకండి మేడం. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నేరస్తుడు ఈజీగా దొరికిపోతాడు. కానీ ఈ కేసులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత అర్ధరాత్రి పూట ఒంటరిగా మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్. ఇప్పుడు ఎలా ఉందండి? కత్తి బలంగా తెగలేదు, డాక్టర్ ప్రమాదం లేదని చెప్పారు. మా సిఐ గారు ఎంక్వైరీకి పంపించారండి. చెప్పండి ధరణి గారు, అంత అర్ధరాత్రి పూట మీరు ఒంటరిగా అక్కడికి ఎందుకు వెళ్ళారు? తోటే మీ వాడిని తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. అతను నా దగ్గర లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మాకు మాటల్లో. ఎన్నాళ్ళ నుండి? 3 ఏళ్ళుగా కోర్టులో కేసు నడుస్తుంది. అంటే మీరే పోలీస్ కేసు పెట్టారా? అవును. మరి ఆ కోపంలో అతను మీ నాన్నని చంపే ప్రయత్నం చేస్తుండొచ్చు కదా. అతనికి అవసరం లేదు సార్. ఎందుకని? ఎందుకంటే మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. ఇంకా తీసుకోలేదు కదా. తీసుకుంటాం సార్. సమస్య అంతా మా బాబు. బాబు కొత్త క్యారెక్టర్. మీ బాబు ఎక్కడ ఉంటాడు? అతని దగ్గరే. మరి బాబు కోసం ట్రై చేసి ఉండొచ్చు కదా. సార్, బాబు కోసం ట్రై చేస్తే అతను జైల్లో ఉంటాడు, కానీ పిల్లల దగ్గర ఎలా ఉంటాడు? అతనికి ఏంటి లాభం? మరి అతను కాకపోతే మీ నాన్నని పొడిచింది ఎవరు? నా పిల్లలు రంగులో పొడిచడానికి కేసు రాసుకోయా సార్. లేకపోతే ఏంటి? కత్తిపోటుతో నేను బాధపడుతుంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మా అమ్మాయిని వేధిస్తున్నావు. మా డ్యూటీ మేము చేసుకోవాలి కదండి. ఆ పొడిచింది ఎవరు కనిపెట్టాలి కదా. నాన్న, అమ్మొచ్చింది. ఏంటి మీ నాన్న అంత మాట్లాడుతుంటే? నాన్న తప్పు, అమ్మ గురించి అలా మాట్లాడదని చెప్పద్దు. మా వంశాలు ఎవరైనా మాట్లాడు. ఇప్పుడు వంశాలు గొడవ ఎందుకే? నేను అంటాను, మీకెవరితో సంబంధం ఉంది అని. ఈ వయసులో నాకెవరు ఉంటారు? అంటే వయసులో ఉన్నప్పుడు ఉన్నారని ఒప్పుకున్నట్టు కదా. ఇక నన్ను మాట్లాడనివా? ఏంటని మీరు మాట్లాడేది? నేను అంటానే, మీ నాన్నకి ఎవరితో సంబంధం ఉంది కాబట్టి దాని మొగుడు తెలిసి కోపం వచ్చి ఖర్చు చేశాడు అని పోలీసులు చెప్తారు. ఏమయ్యా ఊరుకుంటారా? నేను అలా అనుకోవడం లేదు మేడం, కానీ మీరే అంటుంటే మాత్రం. లేని పని అనుమానాలు కలిగించగా అప్పుడే అతను ఆలోచించడం మొదలు పెట్టాడు. అమ్మా, మీ అమ్మకి ఎందుకమ్మా చెప్పావు? పెళ్ళాన్ని కాకపోతే ఇంకేం చెప్తారు? కాస్త నువ్వు మాట్లాడుకుంటుంటావా ప్లీజ్? ఎప్పుడు మాట్లాడించాలని? అమ్మా ధరణి, మీ అమ్మని తీసుకుని వెళ్ళు. అమ్మా, నువ్వు ఇట్రా. నేను ఎక్కడ కాదు, ఇక్కడే ఉంటానే. అయితే కాసేపు మాట్లాడుకున్నావు. ఎందుకుంటాను? ఎలా ఉంటానే? మీ నాన్నకి ఇంత పెద్ద దెబ్బ తగిలితే నేను ఇంట్లో కూర్చొని ఫిల్టర్ కట్ అయితే ఏమైనా బాగుంటుందయ్యా? అస్సలు బాగుంటుంది. ఆ పొడిచిన వాడు ఎవడో గాని కాస్త గట్టిగా పొడిచినా బాగుంది. ఎందుకు? నాకు నీ బాధ తప్పేది. డాక్టర్ గారు వేసిన కుట్ల బాధ కంటే మీ అమ్మ మాటల బాధ నాకు ఎక్కువైపోయిందమ్మా. ఎస్ఐ గారు, నన్ను పొడిచింది ఈవిడ అని కేసు రాసి తీసుకుని నేను కాస్త ప్రశాంతంగా నిద్రపోతాను. ఇది మరీ బాగుంది. మీరు నిద్రపోవడానికి నా జైలుకు పంపిస్తారా? బోలేవాడు మీ నాన్న. అయితే మాట్లాడకుండా ఉండు. నేనేం తప్పు మాట్లాడానే? తప్పు నీది కాదే,
30 సంవత్సరాల క్రితమే నీకు విడాకులు ఇవ్వకుండా ఉండడమే నీ చేసి పెద్ద తప్పు. ఇది ప్రతిరోజు ఇదే గొడవ అండి, ఇదే గొడవ. ఎంత పెద్ద లాయర్ అయితే మాత్రం ఊరికే ఇచ్చేస్తారు విడాకులు కారణం లేకుండా. ఆ మాటకు వస్తే మా నాన్న ఈయనకంటే పెద్ద లాయరు. ఈయన మా నాన్న దగ్గర జూనియర్ గా పనిచేసేవాడు. అప్పుడే లవ్ చేశాడు కూడా. అప్పుడు ఇంతగాడి పని లైన్ మ్యాన్. మేడం మీరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే నా పని నేను పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను. ఎలా ఉంటారయ్యా, ఎలా ఉంటారు? ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఏ భార్య ఊరుకుంటుందా? అంటే నీ భార్య ఊరుకుంటుందా చెప్పు? ఇప్పుడు దాని సంగతి ఎందుకులేండి, అది లేచిపోయి చాలా కాలం అయింది. వీడి పిల్లలు లేచిపోయి అదే ఇతగాడి పిల్లలు లేచిపోయిందంట పాపం. ఇలా విసిగిస్తే ఎవరి పిల్లవైనా లేచిపోతుంది. నేను కాబట్టి మీ నాన్నతో ఏగుతున్నాను. లేకపోతే ఫలానా లాయర్ గారి పిల్లలు లేచిపోయిందంటే ఎంత ప్రతిష్ట. అమ్మా నువ్వు ఇట్రా, ఇల్లు అనుకుంటున్నావా? హాస్పిటల్ నర్స్ అవన్నీ ఉండద్దని అని అంతా చూసుకుంటా అని చెప్పిందమ్మా. నా మొగుడు చూసుకోవడానికి అదేవతే అది ఎవరి మొగుడినైనా చూసుకుంటుంది, ఎందుకంటే ఆమె నర్సు కాబట్టి. ఏమే మీ నాన్న వాళ్ళకని చూస్తుంటే నర్స్తో ఇక్కడ సెటిల్ ఎలా ఉన్నాడు? ముందు ఆ డిశ్చార్జ్ పని ఏదో చూడు. రెస్ట్ ఇంట్లో తీసుకుందరు, డాక్టర్ ఇంటికే వస్తాడు. మరి నర్సు నేను జరిపినా మీకు ఏంటి మాట? హలో, ఎప్పుడు ఎక్కడ? నేను ఇప్పుడే వస్తున్నాను. ఈ కేసు అంటే చాలా చిత్రంగా ఉంది సార్. సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్ళిన మా సిఐని ఎవరో కత్తితో పొడిచారంట. 27వ మైలు రచన శ్రీ పిటి మాధవ్, దర్శకత్వం ఆర్ వాసుదేవరావు, నాటిక 27వ మైలురాయి. అడిగేం పోయే కాలం అండి, అక్కడికి వెళ్ళేవాళ్ళంటే అలా పొడి చేస్తున్నాడు. సార్ నేను మళ్ళీ కలుస్తానండి. ఇదిగో బాబు, అక్కడికి వెళ్తున్నావేమో, కాస్త జాగ్రత్త. నిన్ను పొడిస్తే చూసుకోవడానికి పెళ్ళాం కూడా లేచిపోయింది కదా. నన్ను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారులేండి. వస్తాను. వచ్చినట్టుందే. పనిలో పని మీ అమ్మను కూడా అక్కడ తీసుకెళ్ళమ్మా. అక్కడికి నేను నాకు నీ బాధ తప్పుతుందని. అంత తొందరగా పోను, సంతోషించకండి. ఇంతకి దెబ్బ అమ్మా, మీ అమ్మ ఏ దేవుణ్ణి విడిచిపెట్టేలా లేదమ్మా. ఆ పూజలు అయితేనే కానీ నా మొహాన్ని ఇంత కాఫీ చుక్కు కూడా పోయిదమ్మా. అయ్యో పేషెంట్ కదా, టాబ్లెట్ వేసుకుంటాడన్న ఇంగితం కూడా ఉండదమ్మా మీ అమ్మకి. పూజలు అయిపోయినాయిగా, నా మొహాన్ని ఇంత కాఫీ ఇచ్చేది ఉందా లేదా? చాలా మాట్లాడినారు కదా. ఈ రోజు ఏకాదశి, కాఫీ కట్టు. అవును ఏమండి, నాకు అనుమానము, మిమ్మల్ని పొడిచిన వాడిని పట్టుకుంటాను, ఉరి కంప ఎక్కిస్తానని ప్రగల్భాలు పలికిన ఎస్ఐ వారం రోజులైనా ఇంకా రాలేదు. ఇదిగో దీనికి అసలు ఏమే మందులు పడేసేది. అవును ఏం చెప్తున్నాను, వారం రోజులైనా ఇంకా రాలేదు. అతను వాడిని పట్టుకున్నాడంటారా? పట్టుకుంటా అమ్మా, పట్టుకుంటే మనకు చెప్తాడు కదా, మనం అతను పోల్చాలిగా. ఏంటో నువ్వు పోల్చేది? వాడి హెల్మెట్ ఆయన ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో నీకు తెలియదు. పేరుకే మీ నాన్న పెద్ద లాయరు, ఏమీ చాతకదు ఆయనకి ఏమి తెలియదు. నాన్న ఏం చేయమంటావమ్మా? పొడిచోడి పట్టుకోవాలా వద్దా? అది పోలీసుల డ్యూటీ. బా, పోలీసులు పట్టుకోకుండా పెండింగ్ లో ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయనుకున్నావు? ఏమండి మాట్లాడే? నా గురించి మాట్లాడదని చెప్పమ్మా మీ అమ్మతో. నాతో కాకపోతే పక్కింటి ఆవిడతో మాట్లాడతారా? వాళ్ళ ఆయన ఊరుకోడు. అమ్మా ధరణి, నేను కోర్టుకు వెళ్తున్నాను. ఇలా పెట్టుకుని కోర్టుకు వెళ్తారా? ఏమే కోర్టులో బల్ల గుద్ది వాదించడం అనేసి పొట్ట మీద గుద్దుకుంటే కుట్లు కాస్త పట్టుమంటాయి. ఎందుకు అంత తెగింపు? ఆ తెగింపు లేకే, అదే తెగింపు ఉంటే నీ మీద విడాకులు కేసేసి ఈ పాటికి ఎప్పుడో డైవర్షన్ తీసుకునేవాడు. నీ స్థానంలో ఇంకెవరితో ఉండేది. ఏవే మీ నాన్న బాగానే కలలు కట్టున్నాడు. నా స్థానంలో ఇంకో దాన్ని తెద్దామనే నేను ఊరుకుంటానా? కుట్లు కాస్త తెగిపోతాయి.
మళ్ళీ హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. చెప్పు మీ కాస్త నోరు మూసుకుంటావా? ఎప్పుడు మాట్లాడిచ్చారు ఇదంతా మా నాన్న చెప్తే ఏమన్నాడు తెలుసా? డబ్బు కోసం వచ్చిన ప్రతి అడ్డమైన కేసు వాదిస్తే కడుపు మండిన వాడేవాడు కత్తి పుచ్చుకొని పొడి చేశాడు అన్నాడే. ఇంకా చాలా అన్నాడే, గుర్తు రావట్లేదు. అంటాడే మీ బాబు ఏమైనా అంటాడు. లాయర్ అన్న తర్వాత అన్ని కేసులు వాదించాలి. న్యాయమో అన్యాయమో కోర్టు నిర్ణయిస్తుంది. మన పని వాదించడం వరకే. అయినా ఒక చిత్తాన్ని గుర్తుంచుకో, చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. అదే ఆత్మవంచన అంటాడు మా నాన్న. అందుకే ప్రాక్టీస్ పెట్టి 40 సంవత్సరాలైనా ఇంతవరకు సొంత కొంప లేదు మీ బాబు. మా నాన్న ఆయన కొంప కట్టుకొని మీరేం సుఖపడ్డారు? ఏం సుఖపడ్డారు? కన్న బిడ్డ చేత నేను వద్దంటున్న అల్లుడి మీద కేసు వేయించాను. అది మన ఇంట్లోనే ఉంది. అదే సుఖపడి చెప్పండి. అమ్మా నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. నాకు అన్ని తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం తెలుసమ్మా? అతనితో ఎంత నరకం అనుభవించాను నీకేం తెలుసమ్మా? చూడు ధరణి, ఈ సృష్టిలో పెళ్ళైన ప్రతి ఆడది భర్తతో అంతో ఇంతో నరకం అనుభవిస్తున్నానే అనుకుంటుంది. ఏ భార్య ఆనందంగా ఉందని అనుకోదు. కాకపోతే సర్దుకుపోవాలి అంతేనే. చెప్పేది వింటా? ఏంటని మీరు చెప్పేది వినేది? అది కాదమ్మా. వినదమ్మా, అది ఎవరి మాట వినదు, దాని మాట మనం వినాలి. నేను ఊరికి నా వీళ్ళిద్దరు విడదీయాలని చూసానా? అలా అయితే అతను డబ్బుల కోసం పెళ్లి ఎందుకు చేస్తాను? పెళ్లి చేయడానికి 5 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు బుర్రలేక కేసులు వేశానంటావా? బుర్రలేకే చాలా పెద్దదే ఉంది. అందులో గొచ్చుందో లేదో తెలియదు. అరే మొగుడు పెళ్ళాలు విడిపోవు, నీ క్లయింట్లకు చెప్తే డబ్బులు వస్తాయి. కానీ కన్న కూతురు చెప్తే ఏమవుతుంది? జీవితం నాశనం అవుతుంది, కుటుంబ గౌరవం మంట కలుస్తుంది. చూస్తూ చూస్తూ ఏ తండ్రి నా కన్న కూతురు కాపురం నాశనం చేస్తాడా? మీరు చేసింది అదే కదా, మీరు చేసింది అదే, మీకు తెలియట్లేదు. నొక్క కొడుకు, వాడిని కూడా అతనే తీసుకెళ్ళిపోయాడు. పిల్లోడైన మన దగ్గర ఉంటే కాస్త ఊరటగా ఉండేది. అమ్మా నేను నా కొడుకు తెచ్చుకుంటానమ్మా. నేనే వాడిని చదివించుకుంటాను. ఎలా తెచ్చుకుంటావే? చట్ట ప్రకారంగా. అతడు చట్ట ప్రకారం వెళ్తున్నాడు కదా, తన కొడుకు తనకు కావాలని. అందుకు కారణం నాకు తెలుసమ్మా. బాబు మీద ప్రేమతో అయితే కాదు. నీకేం తెలియదు, మాట్లాడు. నా మాట విని దాన్ని తన భర్త దగ్గర పంపించండి. వాడి దగ్గర నేను పంపను. అల్లుడండి. అలాంటి వాడిని అల్లుడు అనడం కూడా నాకు ఇష్టం లేదు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరేనా నా కోసం గొడవలు పడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో నాకు తెలియదు. నా కొడుకు తీసుకొని వెళ్ళిపోతానమ్మా. నువ్వు వెళ్ళాలన్న వాళ్ళు పంపించాలి కదే. నా మాట వినవే ధరణి. నేను అలసిపోయాను ధరణి. ఒక్కసారి చెప్పేది విను. కాస్త సర్దుకుంటే భర్త అన్నవాడు తిట్టినా సర్దుకుంటాను, కొట్టినా సర్దుకుంటాను. ఇచ్చిన కట్టిన చాలేదని గొంతమ్మ కోరికలు కోరిన సర్దుకుంటానమ్మా. కానీ పెళ్ళాన్ని చచ్చిపోవడమే అదేంటమ్మా? చచ్చిపోమంటే చెప్పమ్మా, నేను నా కొడుకు కలిసి చచ్చిపోతాం. అంతేగాని వాడితో మాత్రం కలిసి చివరికి కడుపున పుట్టిన బిడ్డను కూడా తనకు పుట్టలేదన్న వాడితో కాపురం ఎలా చేయమంటావమ్మా? కాపురం ఎలా చేయమంటావు? ఇవేవి నాకు తెలియదు. ఏదో భర్త మీద అలిగి ఇంటికి వచ్చేసేవనుకున్నాను, కానీ ఇన్ని బాధలు పడుతున్నావని తెలియదే. అసలు ఇంతకన్నా నాకెందుకు చెప్పలేదు? నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదు. చెప్పాలమ్మా, చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అలాంటి వాడితో కాపురం ఏంటి? దాచాలని చూసిన వాడితో కాపురం ఏంటి? వద్దు, ఇక్కడ మీరు అర్జెంట్గా విడాకులు ఇప్పించండి. మీ వల్ల కాకపోతే చెప్పండి, మా నాన్న చెప్తాను. వీళ్ళిద్దరి వల్ల కాకపోతే నేనే వాడు చెప్పి జైలు చెప్తాను. అసలు ఇదంతా మీ నాన్న వల్లే వచ్చింది. ముందే చెప్తే సరిపోతుందిగా. ఇలాంటి విషయాలు ప్రముఖ జేఎస్పాల్ గారు ఏమన్నారు తెలుసా? భార్యని మనిషిగా చూడని వాడిని, భార్యని విలువ ఇవ్వని వాడిని వదిలేయడమే కరెక్ట్ అన్నారు.
మరి గొప్పగా అన్నాడే. ఎవరు పేరు చెప్పు, మర్చిపోతానేమో, రాసుకుంటాను. ఎవరు లేరు, నేనే. నువ్వా? నేను చెప్పానంటే నా మాటకు విలువ గౌరవం ఉండదుగా, అందుకే అన్నాను. చంపేశావు కదా. నన్ను వస్తుంది, కాఫీ తాగొస్తుంది. సారీ. అమ్మా నువ్వేం బెంగ పెట్టుకోబాకమ్మా, నీకేం భయం లేదు. మీ ఉన్నాగా, నేను కోర్టుకి వెళ్ళొస్తాను. ఏంటి ఎస్ఐ గారు, మా కేసులో ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందా? ఇది నేను వేరే కేసు మీద వచ్చాను. ధరణి గారు, నిన్న మీరు ఇంట్లోనే ఉన్నారా? అదేంటి మా అమ్మాయిని అడుగుతున్నారు? చెప్తాను. ధరణి గారు, మీరు నిన్న ఇంట్లోనే ఉన్నారా? అవును. బయటకు వెళ్ళలేదా? లేదు. ఏంటి? పోనీ చెప్తాను సార్. పోనీ ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదు. ఏంటండి మా అమ్మాయిని ఎంక్వైరీ చేస్తున్నారేంటి? ధరణి గారు, నేను మీకోసమే వచ్చాను, మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి అండ్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మా అమ్మాయిని అరెస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు మీ చీఫీతో మాట్లాడతాం. తొందరపడకండి సార్. మీరు 2 సార్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారని తెలుసు. ఈ ఊళ్ళో క్రిమినల్ లాయర్గా మీకు పెద్ద పేరే ఉందని తెలుసు. అలాంటిది మీ విషయంలో తొందరపడతానా? సిపి గారు చెప్తేనే వచ్చాను. చెప్పండి ధరణి గారు, మీ పూర్తి పేరు వల్లా ధరణి అవునా? మీ ఫోన్ నెంబర్ 9848021097 అవునా? అవును. మీ డోర్ నెంబర్ 72-48- అవునండి. ఇప్పుడు చెప్పండి, శ్రీనగర్ కాలనీలో ఎవరున్నారు? నా భర్త. అంటే మీ బాబు అవినాష్. అవును. నిన్న మీ బాబు పుట్టినరోజు. అవును. ఇదిగోండి కొరియర్ రిసీట్. ఈ రిసీట్లో ఉన్న అడ్రస్కు మీరు నిన్న సాయంత్రం స్వీట్స్ పంపించారా లేదా? లేదు, నేనే స్వీట్లు పంపలేదు. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నదే నిజమైంది. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఏంటంటే మీకు తెలిసింది? ఏంటి మీకు తెలిసింది? అది పంపించలేని చెప్తుందిగా. అయినా స్వీట్లు పంపిస్తే తప్పేంటి? తప్పలేదు మేడం, తప్పే కాదు. స్వీట్స్ పంపించడం తప్పు కాదు, కానీ ఆ స్వీట్స్ లో విషం కలపడం నేరం. అమ్మ పంపించే గిఫ్ట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న మీ బాబు కొరియర్ బాయ్ అందించిన ప్యాకెట్ అందుకోగానే ఆ ప్యాకెట్ చించి చూసి అది అమ్మ తన కోసం పంపించిన స్వీట్లు అని ఓ స్వీట్ తను తింటూ మరో స్వీట్ తన తండ్రికి ఇచ్చి అంతలోపునే వాంతి చేసుకుంటూ గిలగిలా కొట్టుకుంటూ ఇప్పుడు హాస్పిటల్లో దోవతుల మధ్య పోరాడుతున్నాడు మీరు పంపించిన స్వీట్స్ వల్ల. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముందండి? ఇలాంటి విషయాల్లో కూడా అబద్ధం చెప్తారా? ఇదిగోండి రిపోర్ట్. నాన్న, నాకేం తెలియదు నాన్న, నేనే స్వీట్లు పంపలేదు నాన్న. నాన్న, ఇదంతా అబద్ధమని, నా బిడ్డకేం కాలేదని చెప్పు నాన్న. అమ్మా, వాడికి ఏమనేది నాకు అలాగే రాసిందమ్మా. తన భార్య స్వీట్లు పంపించిందని, విషం కలిపిన స్వీట్లని, ఆ స్వీట్లు తిన్న తన పిల్లాడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని నీ భర్త ఇచ్చిన రిపోర్టు. దీని మీద FIR రిజిస్టర్ చేశాం. నేను విషం కలిపిన స్వీట్లు పంపడం ఏంటండి? అవి తిని నా బిడ్డ అవస్థలు పడ్డం ఏంటి? అసలు ఏ తల్లి అలా పంపిద్దా? నేనే కొరియర్ ఆఫీస్కి వెళ్ళలేదు, నేనే స్వీట్లు పంపలేదు. మీరు పంపకపోతే ఆ ఇంటికి ఆ స్వీట్స్ ఎలా వెళ్ళాయి? మీ నెంబర్ ఎలా వెళ్ళింది? నా కోడలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తోందని, మా ఇంటిని పాదని చంపడానికి ప్రయత్నిస్తోందని మీ అత్తగారు ఇచ్చిన స్టేట్మెంట్. మీ ఆడపడుచుది, మీ మరిది కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాం. దీని
మీరు బట్టి చూస్తుంటే తెలుస్తోంది మీ ఇంటెన్షన్ ఏమిటో. ఎస్ఐ గారు ఎక్కడో పొరపాటు జరిగిందండి. ఆ పంపిన వాడు పట్టుకోలేకపోయారా, నాకు తగిలించకపోయారా, అసలు వాడి ఇంటెన్షన్ ఏంటి అర్థమయ్యేది? సీసీ కెమెరా రిపోర్ట్ ఆధారంగా వాడిని నిన్ననే అరెస్ట్ చేశాం. వాడి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. వాడిని A2 కింద అరెస్ట్ చేసి నిన్ననే జైలుకు పంపించాం. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? వాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటాడు. ఏమైనా కేసులుంటే ఒప్పుకోవడానికి. అంతగా అవసరమైతే అప్రూవర్గా కూడా మారిపోతానన్నాడు. అయినా మీకు తెలియదే ఉంది సార్, ఏ నేరస్తుడు తను చేసిన నేరాన్ని వెంటనే అంగీకరించాడు. కానీ నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. 5 నిమిషాల్లో అమ్మాయిని అరెస్ట్ చేసుకొని వస్తా అన్నారు. అరెస్ట్ చేయరా? వాళ్ళ నాన్న ఏదో పెద్ద లాయరు బెయిల్ వస్తుంది అనుకుంటుందేమో. అయ్యేం కుదరవు అని చెప్పండి. వీడే నా బిడ్డకు విషయం తలుపుల స్వీట్లు పంపించాను నాన్న. నీకు పుట్టిన బిడ్డలు నీకే పుట్టలేదని DNA టెస్ట్ చేయించుకుందామన్నవా? నాకు తెలియకుండా నా బిడ్డని స్కూల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయిన వాడు. అమ్మ పంపే బహుమతి కోసం ఎదురు చూసే నా బిడ్డకి విషమిస్తావా? ఏంటి ఏలాకాలంగా ఉందా? నేను విషయం ఏంటి? నువ్వే నన్ను నా కుటుంబాన్ని చంపడానికి ఆ విషయం కలిపిన స్పీడ్ పంపించావు. నిన్ను చూస్తుంటేనే చిరాకేస్తుందా? నాకు చిరాకు వస్తుందా? అంత చిరాకు వస్తుందంటారా నీకు? ఒరే, నువ్వు పెట్టిన హింస గురించి చెప్తే నీ కన్న తల్లి కూడా నేను చిరాకి. కాగితాలపై రాసినవి కొందే, రాయినవెన్నో ఇంకా ఈ గుండెల్లో ఉన్నాయి. నన్ను విడిపించే ప్రయత్నం చేయకండి. ఎవరు పంపారో తెలియదు, ఎందుకు పంపారో తెలియదు. నా బిడ్డకి ఏమన్నైతే నేను తట్టుకోలేదు. వాడికేం కాదు, చూస్తూ ఉండిపోయారే. ఏదో ఒకటి చెయ్యండి. నా జీవితంలో ఎన్నో కేసులు చేశాను, ఎందరో విడిపించాను. కానీ నా కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. కలుసుకుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా మెదడు ముద్దు పారిపోయింది. ఇదంతా చూస్తుంటే ఇదో కుట్రలాగా. అవును, కుట్రే. ఆ కుట్రకి ఎవరో భగవంతాన్న నా కూతురు లాగాలని చూస్తాడు. ఎవడు మాట ఎక్కడ ఉంటాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? నాకు ఏం వచ్చాను? ధరణి గారు, ధరణి గారు, నాన్న చూసుకున్నాడు. వెళ్ళండి. ఒక కేసుకి వెళ్ళడానికి ఎన్నో పుస్తకాలు, ఎన్నో తీర్పులు తిప్పి తిప్పి గెలిపిస్తారు. కన్న బిడ్డ విషయంలో ఏమి ఆలోచించకుండా ఎందుకు ఇంత నేరం చేశారు? నాశనం చేశారు. నాకు నా బిడ్డ కావాలి, నాకు నా బిడ్డ కావాలి.
నమస్కారం లాయర్ గారు. నమస్కారం. చిన్న పని మీద వచ్చామండి. నా పేరు రాజన్న, వీడు నా కొడుకు సూరి. ఏంటి పని? ఒక కేసు పని మీద వచ్చాం బాబు. ఇప్పుడు నేను కొత్త కేసులు ఏం చేయటం లేదు. అలాగంటే ఎలా బాబు? మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం. నా మూడు బాగలేదు, మీరు వెళ్ళండి, తర్వాత రండి. నాలుగింటికి రమ్మంటున్నారు. మూడు బాగలేదు, మైండ్ బాగలేదన్నా. నాలుగింటికి రమ్మని కాదు. అయ్యా మీ మూడు బాగుండే వరకు ఇదిగో ఇక్కడే కూర్చుంటాం బాబు. ఏంటిది? లేవండి, వెళ్ళండి. అమ్మా నమస్కారం అమ్మా. మీరు 2-3 సార్లు వచ్చారు కదా. పాపం ఏదో కేసు విషయం అట, మీకోసం చాలా సార్లు వచ్చారు. ఆ కేసు ఏదో చూడకూడదు. ఇప్పుడు నా మైండ్ ఏం బాగలేదు. అమ్మాయికి బెయిల్ వచ్చేంత వరకు నేను ఏది చేయలేదు. అలా అంటే ఎలా చెప్పండి? ఎంతో మంది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త కేసు చూస్తేది కదా మీ మైండ్ ఎంతవరకు పనిచేస్తుందో అర్థమవుతుంది. మనకి కాస్త ఊరటగా ఉంటుంది. నా మాట వినండి, నేను ఆయన నొప్పిస్తాను. కానీ ఇంతకీ మీదే ఊరయ్యా? ఒకప్పుడు పరదేశీ పాలు అని ఉండేదమ్మా, నా ఊరు లేదు. ఏమైంది? ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడతామని చెప్పి మమ్మల్ని ఊరిని ఖాళీ చేసి నష్టపరిహారం ఇస్తారు కదయ్యా. ఇస్తామన్నది పూర్తిగా అందలేదమ్మా. వచ్చిన దాంతోనే తృప్తి పడాలి. అలా అంటే ఎలా అమ్మా? సంవత్సరానికి 2 పంటలు పండే భూమి లాగేసుకున్నారు. జరిగిపోయిన దానికి ఎవరేం చేస్తారు చెప్పండి. ముందు కేసు విషయం ఏదో చెప్పండి. చెప్తానమ్మా. నాకు ఒక కూతురు ఉండేదమ్మా, చాలా అందగత్తే. బాగా పెళ్లి చేసాం, పండించాం, కట్నం ఇచ్చి బాగా పెళ్లి చేసాం. వరకట్నం కేసా? పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. ఇచ్చాం బాబు. అయితే మనోహర్ కేసు వేయండి. వేశామండి. పోలీసులు కేసు సరిగ్గా ఫైల్ చేయట్లేదని చెప్పి ప్రైవేట్ కేసు కూడా పెట్టాం బాబు. మరి అయితే ఇప్పుడు ఏం కావాలి మీకు? మా కేసుల వల్ల లాయర్లు బాగుపడ్డారు, కానీ మాకు న్యాయం జరగలేదు బాబు. అవన్నీ ఎందుకయ్యా, ముందు కేసు విషయం ఏదో చెప్తే మేమేం చేయాలో ఆలోచిస్తాడు ఆయన. చెప్తానమ్మా. మా అల్లుడు గారికి ఓ అన్నగారు, అమ్మ, చెల్లెలు అందరూ ఉన్నారమ్మా. ఉమ్మడి కుటుంబమా? అలాగే అనుకున్నాం. అందరూ కలిసే ఉంటారమ్మా. పెళ్ళైన కొత్తలో నా కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఆ ప్రేమకు నా కూతురు ఉప్పొంగిపోయేది. దాని సంతోషాన్ని చూసి మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. కానీ అవి ఎంతోసేపు నిలవలేదమ్మా. రాను రాను అది తాగే టీలో, తినే తిండిలో మత్తు పదార్థాలు కలుపుతూ ఉండేవాళ్ళు. అంతేకాదమ్మా, నా కూతురు తన భర్త సంసారం చేస్తుండగా మా అల్లుడి గారి అన్నగారు వీడియో తీసేవాళ్ళు. ఏంటి? అవునమ్మా, ఆ తీసిన ప్రూఫ్తో వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళమ్మా. వ్యాపారం చేసేవాళ్ళు. ఏంటి ఏదో చెప్పేది? ఈ కూతురు అల్లుడు కలిసినప్పుడు వీడియో తీసి అది చిచ్చి ఇలాంటి వాడుకుని ఉంటారా? ఇలాంటి వాళ్ళని కేసులు కోర్టులు కాదని కావాల్సింది నదిలో నరికి పడేయాలి. నువ్వు ఆ పని చేసిరా. కూనీ కేసు మా వారు బాగా వాదిస్తారు. ఏంటే వాదించేది? వాళ్ళు నిజంగా వెళ్ళి కూనీ చేస్తే పోలీసులు దొరికిపోతే వాళ్ళతో పాటు నన్ను కూడా పట్టుకుంటారు, జైల్లో దోస్తారు. వెళ్ళమంటావా? మధ్యలో ఆగు, మీరు చెప్పండి అయ్యా. మధ్యది కొంతకాలానికి పనిచేయదు కదా బాబు. క్రమేపీ దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. నా కూతురు విషయంలో అదే జరిగింది. అది ఒక అర్ధరాత్రి నిద్రలేచేసరికి దాని అత్తగారు, మామగారు అందరూ కలిసి టీవీ చూస్తున్నారు. ఆ టీవీలో నా కూతురు తన భర్తతో సంసారం చేస్తున్న వీడియో చూస్తున్నారు. గోరబెట్టింది, అందరూ కలిసి దాన్ని గదిలో లాక్కెళ్ళి ఈ విషయం బయటకు పొత్తుకొని నిన్ను నీ కుటుంబాన్ని అర్థం చేసేస్తామని బెదిరించాను. తీసుకొచ్చి పేరు పెట్టారు బాబు. రేపు వచ్చి చాలా కాలం అయిపోతుంది, భర్త దగ్గరికి వెళ్ళాలంటుంది. మీ నాన్న మీ పెళ్లి కోసం చాలా అప్పులు చేసేసాడే, నువ్వు ఇక్కడే ఉండిపోతే అప్పు మిగిలిపోతుంది,
నువ్వు మిగిలిపోతావు, పెళ్లి చేసి ప్రయోజనం ఏముంటుందే అని నా భార్య నా కూతుర్ని నిలదీసింది. అప్పుడు చెప్పిందమ్మా దానికి జరిగిన ఘోరం. చెప్పమ్మా, అలాంటి విధవలు ఏం చేయాలి? ఏం చేసినా పాపం లేదు, ఏం చేసినా పాపం లేదు. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. లాయర్గా వాళ్ళ కేసు అక్కడ తీసుకోండి, వాదించండి. నువ్వు వాదించవే, దీనికి ఇవ్వండి అయ్యా, మీ కేసు వాదిస్తుంది. వాదించదండి, తప్పకుండా వాదించేదాన్ని. వివాహం తాలూకు విలువలు తెలియని విధవలు ఉన్నారా ఈ సమాజంలో? అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. పాపం వాళ్ళకి తప్పకుండా న్యాయం జరగాలి. వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే మనం తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయి. నేను చేసే పూజల కంటే మీరు అందించే న్యాయం ఎంతో పవిత్రమైనది. చెప్పా తర్వాత కేసు ఏమైంది? కోర్టులో ఏమ్మా, నీ భర్త నువ్వు సంసారం చేస్తుండగా మీ బావగారు వీడియో తీశారన్నావు కదా, మొదటిసారిగా నీ భర్త నీ ఒంటి మీద చెయ్యి ఎక్కడేశాడు? తన గొంతు మోకపోయింది. కోర్టులో ఏడవకుండా అసలు ఏడుపు చెప్పుకోవటానికే కదండి కోర్టుకు వెళ్ళేది. వాయిదాలు పడ్డాయి, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. ఈలోగా పేపర్ వాళ్ళు దుర్మార్గులు శిక్షించాలని రాశారు. అది చదివి జనమంతా కోర్టు చుట్టూ చేరి నా కూతుర్ని బ్లూ ఫిల్మ్ లో హీరోయిన్ చూసినట్టు ఆ చూపులకి తల్లిపోయింది. ఆ లాయర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అడగడానికి ప్రశ్నలు లేనప్పుడు లాయర్లు అడిగే పనికి వాళ్ళ ప్రశ్నలు అయ్యేవి. అయినా అలాంటి ప్రశ్నలు అడిగినా లాయర్లు సిగ్గుపడాలయ్యా. నీ కూతురు కాదు, వీడియో ఉంది కదయ్యా, వీడియో సబ్మిట్ చేస్తే సరిపోయేదిగా. డబ్బులు తీసుకొని ఆ వీడియోని మాయం చేశాడమ్మా సీఏ గారు. అయ్యో ఏమండి, పోలీసులు ఇంత దారుణంగా ఉంటారా? ఇంత అన్యాయమా? అంతేకాదమ్మా, నేరం ఒక చోట కడితే కేసు మరొక చోట కట్టారు. అంటే జ్యూరిడిక్షన్ మార్చేశారా? అలాంటిదే, అలాంటి ఏదో చేసేసాడమ్మా. అందుకే ఆ లాయర్ డబ్బు తీసుకొని కేసులు మాయం చేసేసాడు. వాళ్ళు తప్పించుకున్నందుకు కాదమ్మా, ఆ లాయర్ తప్పించేశాడు. కడుపు కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళ బాధ చూస్తున్న మీకు ఏమనిపించట్లేదా? ఏదో ఒకటి మాట్లాడండి. సరిగ్గా ఇలాంటి కేసే నేను ఎప్పుడో చేసినట్టు గుర్తు నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు. 1992, 93 అనుకుంటాను, పూర్తిగా గుర్తు రావటం లేదు. నా కూతురికి కష్టం కలిగితే రాదు పోలీసులు. నా కూతురికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే వచ్చిన పోలీసులు ఇప్పుడే చేంజ్ చేస్తారు. ఈ సభపై చేయడానికి తప్ప. అయినా మేము మానసికంగా అయ్యారు. నా కూతురు న్యాయం చేయించా, మా అమ్మాయికి న్యాయం చేయండి సార్. కావాలి ఇంకా గుర్తుకు రాలేదా బాబు? ఇంకా గుర్తుకు రాలేదా? ఈ కేసు చేసింది మీరా? తప్పు చేశారు. ఎప్పుడు ఒక్క మాట కూడా నాతో అనలేదు. ఎందుకు ఇలా చేశారండి? నన్నేం చేయమంటావు? నా దగ్గరికి వచ్చిన కేసుల్ని వాదించి గెలిపించాను. అది చట్ట ప్రకారం చేశాను. ఇందులో నా తప్పే ఉంది? వాళ్ళు పెట్టుకున్న పోలీస్ కేసు కూడా గెలిపించాను, దాంట్లో లోపాల ఆధారంగా. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కేసు కూడా వేసుకున్నారు. కానీ ఏం లాభం? ఒక్కసారి ఒక కేసు గెలిచినా ఓడినా తిరిగి అదే నేరం మీద విచారణ జరపకూడదని చట్టం చెప్తుంది. దాని ప్రకారం వాదించి ముద్దాయిలు గెలిపించాను. ఇది తప్పే అవుతుంది? చేస్తున్న వృత్తిలో నీతి ఉంటుందండి. అందుకే దాన్ని వృత్తిపరంగా వేసేనాయమని. ఇలాగైతే ఏ లాయరు ఏ కేసు చేయలేడు. ఇది
అవతలి వాళ్ళు మీ ముందు తప్పు చేశామని ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు. తప్పు చేశారండి, ఎంత తప్పు చేశారు ఒక్కసారి ఆలోచించాల్సింది. వాళ్ళకి చట్టం తెలియదు, న్యాయం ఆశించి మీ దగ్గరికి వచ్చారు. అలాంటి కేసు వాదించడం తప్పే కదా. కానీ నీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత భయం వేస్తుందంటే ఒక వైద్యురానికి జరిగిన అమానుషానికి యావత్ దేశం అంతా రగిలిపోతూ నిరసన ప్రకటిస్తుంటే ఆ ఘాతుకాన్ని చేసిన దుర్మార్గుని కాపాడడానికి 21 మంది లాయర్లు ముందుకొచ్చారు. పడ్డారు. ఆ లాయర్లందరూ మీలో కనిపిస్తున్నారు, మీలో కనిపిస్తున్నారు. దిశ, అభయ, నిర్భయ చట్టాలేమన్నా కానివ్వండి, ఆడవాళ్ళ మాత్రం అన్యాయాలకి గురవుతూనే ఉన్నారు. ఆనాటి గౌరవ సభ నుంచి ఈనాటి గౌరవ సభ వరకు ఆడది మోసపోతూనే ఉంది. ఆడవాడికి అన్యాయం జరిగిన ప్రతిసారి కొవ్వొత్తులు పట్టుకొని రాలి చేయడం కాదు, కొవ్వెక్కిన కొడుకునే కొవ్వొత్తి వెలుగులని కాల్చుకోవాలి. మీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇదే స్థితి మీ కుదురుకొస్తే ఇలాగే ప్రవర్తిస్తారా? ఇలాగే ప్రవర్తిస్తారా? మొగుడు నేను మూడు కావాల్సిన డబ్బు ఏ బంధాలు అక్కర్లేదు, ఎందుకంటే గొప్ప క్రిమినల్ లాయర్ ఏం కావాలి కదా. అమ్మా ఏడుస్తున్నావా తల్లి? నీ భర్త మీద చేయి చేసుకున్నాను ఏడుస్తున్నావా తల్లి? నువ్వు కొట్టింది నీ భర్తని కాదమ్మా, న్యాయానికి అన్యాయం చేస్తున్న న్యాయవాదుల చంప. నా కూతురు ఏమని నేను అడగలేదు కదా నువ్వు. కోర్టులో కేసు ఓడిపోయినందుకు అది సిగ్గుతో తాగెత్తుకుంది. జనమంతా దాని ఒంటి మీద గుడ్డలు మూడదీసేలా చూసిన చూపులకు అది గత్తరైపోయింది. తనలో తానే న్యాయవాదం ఎక్కడా అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ పిచ్చెక్కిందా రోడ్డు మీద వచ్చేసిందమ్మా. అరే నాయనా పుట్టారు నేను నీకు నీకేం కాదు అంటున్నాడమ్మా. నీకేం కాదు లారీ కింద పడి చచ్చిపోయింది. ఆయన గారు కాలుతున్న నా కూతురు కట్టి ఇంకా నా కళ్ళకు కనపడుతూనే ఉంది. నా మంటలు ఆరిపోయాయి, కానీ నా గుండెల్లో మంటలు సగలేపుతూనే ఉన్నాయి. నీ కత్తిపోటుకి నేను భయపడలేదు, భయపడను కూడా. ఏదో ఆకతాయి పని అని సరిపెట్టుకున్నా, కానీ ఇంత చేస్తారు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు, చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ స్వీట్స్ పంపించింది మీరే, ఆ కొట్ట పండింది మీరే. ఇంత తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇదంతా మీకు తప్పుగా అనిపించట్లేదు, బాధగా అనిపించట్లేదు? బాధ ఆయన గారు మీకు అంత బాధగా ఉందండి. మీ అమ్మాయి జైలు పాలైపోయిందని బాధ, మీ మనవడు ఆసుపత్రి పాలైపోయాడని మీకు బాధ. అమ్మా మరి నా కూతురు నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే మరి మాకెంత బాధగా ఉంటుంది. చూడమ్మా మాకు మాత్రం బాధ ఉండదమ్మా. అది నా వృత్తి ధర్మం. చేస్తున్న వృత్తులైనా నీతి ఉండాలండి. వృత్తిపరంగా ఉద్దేశాలే వాళ్ళకి. అందుకే ఏ రాజు ఏ కేసు చేయలేడు. ఎలాగైతే
ఈ సిస్టంలో లోపం. 100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధి శిక్షింపబడకూడదని చట్టాలు జాగ్రత్తగా రూపొందించారు. మీరేం చట్టాన్ని అడగండి, ఇందులో నా తప్పే ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే నేరస్తులు తప్పించుకుంటున్నారు, నిరపరాధులు శిక్షింపబడుతున్నారు. మీలాంటి మేధావులైన నాయకుల వల్ల మీరు మారరు. మీరు మారినంతగానో ఇది న్యాయ దేవత నూటికి రాక అని సరిపెట్టుకోవడమే. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. ఇంతకంటే ఆత్మవంచన ఇంకోటి ఉండదు. ఇంతకంటే ఆత్మవంచన ఇంకోటి ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటుందా? అయితే ఏ ఆడపిల్లైనా తన భర్త తనని వీడియో తీస్తుందని కోర్టులో చెప్పుకోగలరా? ఏ ఆడపిల్లైనా తనని పరాయి వాడి పక్కలకు పంపిస్తున్నాడు కూడా చెప్పుకోగలరా? మా నాన్న అంటున్నారు కదా, ఆయనే కరెక్ట్, నిజాయితీగా ఉన్నాడు, కొంత కూడా లేదు అన్నారు. కానీ మా నాన్న ప్రశాంతంగా చెట్టు కింద నిద్రపోగలడు, కానీ నువ్వు నిద్రపోగలవు. నీకు మనశ్శాంతంగా అసలు కోర్టుకొచ్చే సాక్షులతో కాదండి ప్రమాణం చేయించాల్సింది. న్యాయపరమైన నిజమైన కేసులే వాదిస్తామని ముందు మీరు మీకు జరిగింది అన్యాయమే. ఆ అన్యాయానికి మీరు ఆయన ఏం చేసినా తక్కువే, ఏ శిక్ష వేసినా తక్కువే. కానీ ఒక్కసారి నా మాట వినండి. ఒక ప్రాణం పోతే ఆ విలువ ఎంతో మాకంటే మీకే బాగా తెలుసు. మనవడు ఆసుపత్రి పాలయ్యా, చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు. నా కూతురు జైల్లో ఉంది, మానసికంగా సగం చచ్చిపోయాం. ఇక మమ్మల్ని వదిలేండి. వదిలేసావమ్మా, నీ భర్తను వదిలేసావు. మరి అమ్మా, నా కూతురు కారణంగా బుచ్చాసుపత్రిలో నా భార్య ఆకలికి అన్నానికి అర్థాలే మర్చిపోయింది. దానికి నీ చేత్తో గుప్పెడు మెతుకులు తెలిపించగలవా? మీ భార్యను మా అమ్మలా చూసుకుంటాను, మమ్మల్ని క్షమించవద్దే, తప్పులు క్షమించండి. మీరు కూడా క్షమాపణ అడగండి, వదిలేస్తాను. వైదేహి, చంపేను, చచ్చిపోతాను. తప్పు చేశాను, నా వలన చాలా పెద్ద తప్పు చేశాను. మీరన్నది నిజం. నేను ఎన్నాళ్ళు కేసులు గెలిచానని ఆనందించాను, కానీ నా గెలుపు వల్ల ఎందరో కుటుంబాల్లో విషాదం నెలకొంటుందని గుర్తించలేకపోయింది. నా గెలుపులోని ఓటమి నేను గుర్తించాను. నా వల్ల జరిగిన తప్పుకు క్షమించమని ప్రార్థిస్తున్నాను. క్లయింట్ వాదికి న్యాయవాదికి తేడా నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇకపై తప్పుడు కేసులు వాదించనని ప్రమాణం చేస్తాను. నేను చావుకు భయపడటం లేదు. నన్ను చంపడం ద్వారా మీకు మనశ్శాంతి కలుగుతుందంటే అందుకు నేను సిద్ధం. రంగనాథ గారు, ఎప్పుడైతే మీ భార్య మీ చెంప చెల్లుమనిపించిందో అప్పుడే మీరు చచ్చిపోయారు. మా మేమిచ్చిన విషయంతో నీ మనవడి ప్రాణాలకి ప్రమాదమేమీ ఉండదమ్మా. మేము పసిబిడ్డను చంపేంత కిరాత్కులం కాదు. మాకు కావాల్సింది ఆ పసివాడి ప్రాణాలు కాదమ్మా, నీ భర్తకు పొరపాటు. అది జరిగింది. ఆయన గారు, నిజమైన కోర్టులో న్యాయం జరగకపోతే ప్రజలంతా ప్రజా కోర్టుల వైపు అడుగులేస్తారు. అది జాతికి మంచిది కాదు, జాతికి మంచిది కాదు. అమ్మా, మరి
మీ మనవడు క్షేమంగా మీ ఇంటికి వచ్చేస్తాడు. నా కూతురు నాకు ఇచ్చేటండి. కూతురు నాకు ఇచ్చామ్మా. నిజమైన కోర్టులో న్యాయం జరగకపోతే ఆ బాధ్యులందరూ ఏకమై ఐక్యమై గొంతెత్తి అరుస్తారు, న్యాయమా నువ్వెక్కడా అని. న్యాయమా నువ్వెక్కడా, న్యాయమా నువ్వెక్కడా, పరాయి వాడి పక్కలోకి కిరాయి కమ్ముడు పోతుంటే న్యాయమా నువ్వెక్కడా, న్యాయమా నువ్వెక్కడా, ధనవరాండుల కౌగిట్లోకి ఒదిగిపోతూ నువ్వుంటే న్యాయమా నువ్వెక్కడా, న్యాయమా నువ్వెక్కడా, చెరలు పట్టిన పుస్తకాలలోనా. దర్శకులు వాసుకి పారితోషికాన్ని అందిస్తున్నారు. వాసు కళాకారులను పరిచయం చేయవలసిందిగా, సాంకేతిక నిపుణులను పరిచయం చేయవలసిందిగా విజయ్ దగ్గర ఉంది ఫోన్. ప్రధానంగా ఈ నాటిక దర్శకత్వం వహించినటువంటి యువ దర్శకుడు వాసు, అలాగే ఈ నాటికలో లాయరు భార్య పాత్రధారి ప్రభావతి గారు, ధరణి లాయరు కూతురు పాత్రధారి ధరణి, పిల్ల తండ్రి వెంక, అతని పేరు పవన్ కాదు, క్యారెక్టర్ వెంకట్. ఈ అమ్మ పేరు ధరణి, క్యారెక్టర్ పేరు ధరణి, జాహ్నవి పేరు జాహ్నవి. ఎస్ఐ గారు, ఎస్ఐ వేషం వేసింది వరప్రసాద్ గారు. పాప తండ్రి పవన్, పవన్ భర్త వేషం వేసినటువంటి ఫణి. లైటింగ్ సెట్టింగ్ కూడా పనే. అనిల్ కూడా ఉన్నాడు, రోహిత్ కూడా ఉన్నాడు. భాస్కర్ అల్లుడు వేషం వేసిన అతను. రంగనాథం పాత్ర, నేను మార్చి రాసిస్తాను. రంగనాథం పాత్ర లాయర్ పాత్ర నేను, నా పేరు నటరాజు, పిల్ల నటరాజు. ఫణి సార్, నమస్కారం. థ్యాంక్ యూ.